మయన్మార్ భూకంపంలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. భూకంపంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 2000 దాటింది. భవనాల శిథిలాల కింద తొలగింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 2056కు చేరగా 3900 మంది గాయపడినట్లు సైనిక ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మరో 270 మంది ఆచూకీ కూడా లభించాల్సి ఉంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఏ క్షణమైనా రెండు దేశాలు యుద్ధానికి దిగుతాయా అన్నంతగా పరిస్థితి దిగజారింది. అణు ఒప్పందంపై రెండు దేశాలు సై అంటే సై అంటున్నాయి. ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ఇరాన్పై బాంబు దాడులకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గతంలో ఇరాన్ ఎన్నడూ చూడని రీతిలో బాంబు దాడులుంటాయని ట్రంప్ తెలిపారు. అంతేకాకుండా మరిన్ని సుంకాల బాధలు తప్పదని కూడా ట్రంప్ వెల్లడించారు. చైనా, కెనడా, ఇండియా, మెక్సికో మాత్రమే కాదు అన్ని దేశాలపైన సుంకాల బాధుడు తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమ నిర్ణయం ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకుని తీసుకున్నది కాదని ట్రంప్ వెల్లడించారు. వాణిజ్య యుద్ధం అనేది కొన్ని దేశాలకే పరిమితం కాబోదని ట్రంప్ స్పష్టం చేశారు. వివిధ దేశాలపై ఏప్రిల్ 2వ తేదీ నుంచి ట్రంప్ విధించిన అధిక సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 2ని ఆయన లిబరేషన్ డేగా అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితిని అంచనా వేయడానికి ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, నిఘా సంస్థల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతపై చర్చించనున్నారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడినటువంటి ప్రాంతాలను సందర్శించి భద్రతా దళాల మనోధైర్యాన్ని పెంచనున్నారు అమిత్ షా. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవికి లేఖాస్త్రం సంధించారు. కోవిడ్ సమయంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎంతో కృషి చేశారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం అందించాలని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్, దంతేవాడ సరిహద్దు ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కీలక మావోయిస్టు హతమయ్యారు. కాల్పులో వరంగల్కు చెందిన రేణుక అలియాస్ బాను మృతి చెందారు. రేణుకపై 25 లక్షల రివార్డు ఉందని భద్రతా బలగాలు తెలిపారు. ప్రతిష్టాత్మక వాన్గార్డ్ సంస్థ ప్రతినిధుల బృందం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది. హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత జీసీసీ కార్యాలయాన్ని ఏడాది చివరి నాటికి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రాబోయే 4 ఏళ్లలో 2300 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ వాన్గార్డ్లో ఏర్పాటు చేసే కేంద్రం ఇన్నోవేషన్ హబ్గా పనిచేయనుందని వివరించారు. కాకినాడ పోర్ట్ నుంచి ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతి చేస్తున్నారు. బియ్యం లోడ్తో వెళ్లనున్న షిప్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. MTU 1010 రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఆఫీస్ బ్యారస్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. స్థానిక సంస్థలు బలపడాలంటే బీజేపీ గెలవాలనే నినాదంతో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులు తప్ప గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏమాత్రం చేయలేకపోయాయని ఆరోపించారు. ఉమ్మడి ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొనున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. లబ్ధిదారులకు విద్యుత్ స్కూటర్లను అందించనున్నారు. ఆ తర్వాత స్థానికులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. టీడీపీ నాయకులతోనూ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అన్ని రంగాల్లో తెలుగు వాళ్లు నెంబర్ 1గా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి నారా లోకేష్. దానికోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. వైసీపీ పాలనలో తమను అడుగడుగునా అడ్డుకున్నారని నేతలు, కార్యకర్తలు అందరూ కూటమి ధర్మం పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశాన్ని నిర్వహించారు. మంచి రోజులు వచ్చాయని, కష్టకాలాలను మర్చిపోకూడదన్నారు నారా లోకేష్.
విశాఖలోని జనసేన పార్టీ నగర కార్యాలయంలో జనసేన కార్పొరేటర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ల అవిశ్వాస తీర్మానం అంశంపై చర్చించారు. 11 మంది జనసేన కార్పొరేటర్లు నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలని సూచించారు. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యమన్న నాదెండ్ల క్యాంపు రాజకీయాల లాంటి సంస్కృతి జనసేనకు లేదన్నారు. త్వరలోనే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో కార్పొరేటర్ల భేటీ ఏర్పాటు చేస్తానని నాదెండ్ల తెలిపారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరుకు చెందినటువంటి హలీమా కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. రంజాన్ను పురస్కరించుకుని తోఫాను పంపారు. రంజాన్తో పాటు జనసేన ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి వారికి బహుకరించారు. యాజమాన్యాన్ని పాసుల కోసం వేధించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పాసుల వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. ఇప్పటికే పాసుల వ్యవహారం, హెచ్సీఏ బెదిరింపులపై ఎస్ఆర్హెచ్ లేఖ రాసింది. వేరే చోటుకు వెళ్లిపోతామని లేఖలో పేర్కొంది. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించింది. సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై ప్రభుత్వం స్పందించింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటున్నారు అధికారులు. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని ప్రభుత్వం చెప్తోంది. అభివృద్ధికి ఇచ్చినటువంటి భూమిలో చెరువు లేదన్నారు. వేలం, అభివృద్ధి పనులు అక్కడి రాళ్లను దెబ్బతీయవని తెలిపింది. కోర్టుల ద్వారా ఆ భూమి ప్రభుత్వానిదే అని తేలిందని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న 400 ఎకరాల భూమిని గుర్తించడానికి ఎలాంటి సర్వే జరగలేదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. ఇప్పటి వరకు కేవలం భూభాగం భౌగోళిక స్వరూపాన్ని మాత్రమే పరిశీలించారని విశ్వవిద్యాలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇక టీజీఐఐసి ఇచ్చినటువంటి ప్రకటనను కూడా ఖండించారు. ఇందులో విశ్వవిద్యాలయం భూభాగం గుర్తింపును అంగీకరించిందని పేర్కొన్నారని, వాస్తవానికి ఆ భూభాగాన్ని గుర్తించడాన్ని యూనివర్సిటీ అంగీకరించలేదని, దీనిపై విశ్వవిద్యాలయానికి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ను హెచ్సీయూ విద్యార్థులు కలిశారు. హెచ్సీయూ భూముల వ్యవహారాన్ని కేటీఆర్ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. హెచ్సీయూ భూముల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. హెచ్సీయూ భూముల వ్యవహారంపై పోరాటం చేస్తామన్నారు. ఈ వ్యవహారాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకువెళతామని కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలో 1000 ఎకరాలు ఉన్నాయని సర్కార్ చెబుతోందని, అలాంటప్పుడు హెచ్సీయూ 400 ఎకరాలు ఎందుకని ప్రశ్నించిందన్నారు. ఇక విద్యార్థుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని కేటీఆర్ చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు వివరాలు ప్రైమ్ 9 న్యూస్ చేతికి చిక్కాయి. ఈ నెల 24న ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలోని టానిక్ వైన్స్లో ప్రవీణ్ 350 రూపాయలు ఫోన్ పే చేసినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం బాటిల్ కోసం డబ్బు చెల్లించినట్లు నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ మృతి చెందినట్లు ఇప్పటికే గుర్తించారు. మద్యం సేవించి బైక్ నడపడం వల్లే ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. రేపు ఉదయం విచారణకు హాజరు కావాలని తెలిపారు. హైదరాబాద్లో నివాసంలో కాకానికి నోటీసులు అందజేశారు. అక్రమ మైనింగ్ కేసులో నిన్న నోటీసులు ఇవ్వగా ఇవాళ కాకాని విచారణకు హాజరు కాలేదు. దాంతో రెండోసారి విచారణకు హాజరు కావాలని, లేకపోతే చట్టపరంగా వ్యవహరిస్తామని పోలీసులు తెలిపారు. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి నుండి మాజీ మంత్రి కొడాలి నాని డిశ్చార్జ్ అయ్యారు. వారం క్రితం తీవ్ర అస్వస్థతతో కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. స్టంట్ వేయాలని, లేదంటే బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై టోల్ ఛార్జీలు పెంచారు. రేపటి నుంచి కొత్త టోల్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కారు, జీపు, లైట్ వాహనాలు కూడా కిలోమీటర్కు ₹2.34 నుంచి ₹2.44 పెంచారు. మినీ బస్ ఎల్సీవీలకు కిలోమీటర్కు ₹3.77 నుంచి ₹3.94 పెంచారు. ఇక 2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు ₹6.69 నుంచి ₹7 పెంచారు. భారీ వాహనాలకు కిలోమీటర్కు ₹15.09 నుంచి ₹15.78 టోల్ ఛార్జీలను పెంచారు.
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుమును తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI నిర్ణయం తీసుకుంది. నేటి అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఆ తర్వాత స్థలాల క్రమబద్ధీకరణ కొనసాగినా రాయితీ మాత్రం వర్తించదు. లేఅవుట్లు క్రమబద్ధీకరణ పదంలో భాగంగా ప్రభుత్వం 25% రాయితీతో వన్ టైం సెటిల్మెంట్ ప్రకటించింది. తమ వద్ద ఉన్నటువంటి దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం మొత్తం 20,493 మందికి ఫీజు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. శనివారం సాయంత్రం వరకు దాదాపు 4 లక్షల మంది ఫీజు చెల్లించారు. ఇవాళ మరో 1 లక్ష మంది వరకు కూడా ఫీజు చెల్లించవచ్చని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ మరింత బలపడేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరుగుతుందని అన్నారు. ఇప్పటికే 99 లక్షల మంది ఉచిత గ్యాస్ సరఫరా పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ప్రగల్భాలు పలిగిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సర్వేపల్లి జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ప్రశ్నించారు. రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్కు, అవినీతికి పాల్పడినందుకే కాకాని పరారీలో ఉన్నారని అన్నారు. విచారణకు భయపడినంటూ చెప్పినటువంటి కాకాని నోటీసులు ఇస్తే ఎందుకు పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి MMTS బాధితురాలిని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. బాధితురాల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యువతిపై అత్యాచార ఘటన బాధాకరమని కేంద్ర మంత్రి అన్నారు. బాధితురాలు క్రమంగా కోలుకుంటుందని తెలిపారు. నిందితుడిని త్వరగా అరెస్ట్ చేయాలని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని మాజీ ఎమ్మెల్సీ సలీం నివాసానికి మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఆయనకు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ముస్లింలకు కేటీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల్లో LMDలో 13 TMCల నీళ్లు నింపుకుంటే ప్రజలతో కలిసి ఏప్రిల్ 7న కలెక్టరేట్ దగ్గర మహాధర్నా చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లాలో LMD ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులో 13 TMCల నీళ్లు తగ్గకుండా 885 జీవో తీసుకొచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సమైక్య రాష్ట్ర పరిస్థితులు కనిపిస్తున్నాయని గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి సీఎం అనేటువంటి సోయి కూడా లేకుండా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పచ్చి అబద్ధాలు, అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో పక్క దేశాలను చూస్తే అర్థమవుతుందన్నారు. గత ఏడాది కొన్నటువంటి సన్నవడ్లు ఎన్నిచ్చినా బోనస్ ఎంతో సమాధానం చెప్పాలన్నారు జగదీష్ రెడ్డి. విశాఖ జిల్లా గాజువాకలో మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. విశాఖ నుంచి అచ్యుతాపురంలో పర్యటన సందర్భంగా పాత గాజువాక జంక్షన్కు చేరుకున్న నారా లోకేష్కు టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను లోకేష్ సాలువాతో సత్కరించారు. అనంతరం టీడీపీ నేతలు లోకేష్కు ఆయన ఫోటోను బహూకరించారు. విజయవాడలో ఎంపీ పురంధరేశ్వరి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థాగత అంశాలు, రాజకీయ కార్యాచరణపై చర్చించారు. అందరి సహకారంతో 25 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు చేశామన్నారు పురంధరేశ్వరి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రజావేదికను కూల్చివేసి విధ్వంసంతో పాలనను ప్రారంభించిందని అన్నారు. ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు వస్తాయని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి కల్పించాలని తపన పడుతున్నారని అన్నారు. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామని, పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాల్లో పర్యటించి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన విషయాన్ని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. టీడీపీ, బీజేపీతో కలిసి ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్నామని అన్నారు. వైసీపీ హయాంలో ఏపీలో రామరాజ్యం నడిస్తే నేడు రాష్ట్రం రావణ కాష్టమైందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైర్ అయ్యారు. వైసీపీ నేత లింగమయ్య హత్యపై టీడీపీ, పరిటాల కుటుంబంపై విరుచుకుపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. నేడు దోపిడీ, దౌర్జన్యం, మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయని అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, హత్యలు చేస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సమస్యలను గాలికొదిలి వైసీపీ ప్రజాస్వామ్యవాదులను అరెస్టులు, హత్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. యూనివర్సిటీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన చేపడితే వారిని జంతువులా ఈడ్చుకెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియో చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారని, మానవత్వం లేని కాంగ్రెస్ మాత్రం దాన్ని గొప్పగా చెప్పుకుంటుందంటూ మండిపడ్డారు. 400 ఎకరాల భూములను అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. హెచ్సియు భూములను అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ లేదని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. హెచ్సియు భూములను అమ్మి అప్పులు కట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం కాంక్రీట్ జంగల్గా మారుస్తోందని ఆయన విమర్శించారు. హెచ్సియు విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఎంపీ ఈటెల తీవ్రంగా ఖండించారు. హెచ్సియు భూముల వేలాన్ని ప్రభుత్వం ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఎంఐఎం పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. గతేడాది శ్రీరామనవమి శోభాయాత్రను ఎంఐఎం ఆదేశాలతోనే పోలీసులు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈసారి ఎన్ని జరిగినా శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగజేబు సమాధిని కూల్చి సముద్రంలో పడేస్తామని అన్నారు. విజయవాడలో పలువురు జనసేన పార్టీలో చేరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో ప్రముఖ న్యాయవాది కొంపల్లి అరుణ్ కుమార్తో పాటు ఆయన సన్నిహితులు జనసేనలో చేరారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను వీరికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ బలోపేతమే తమ లక్ష్యమని సామినేని ఉదయభాను తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం చేశారు. ఈ వారం అన్నా క్యాంటీన్లో అన్నదాతగా దిడ్డి చక్రవర్తి వెంకటరాజు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేదలకు అన్నం వడ్డించారు. గత టీడీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించామని, అయితే వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపివేసిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. అప్పటి నుంచి దాతల సాయంతో అన్నా క్యాంటీన్ను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం టెండర్లను పిలిచిందని, త్వరలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా అన్నా క్యాంటీన్ల నిర్వహణ ప్రారంభమవుతుందని అన్నారు. జీహెచ్ఎంసీలో పలువురు డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. శేర్లింగంపల్లి డిప్యూటీ కమిషనర్గా ప్రశాంతిని నియమించారు. ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డి రిటైర్ కావడంతో జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న ప్రశాంతిని శేర్లింగంపల్లి డిప్యూటీ కమిషనర్గా నియమించారు. అలాగే బేగంపేట డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యను జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని ఖండవల్లిలో హైకోర్టు న్యాయవాదిపై దాడి జరిగింది. 100 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులు న్యాయవాది ఇంట్లోకి చొరబడి 14 లక్షల రూపాయలు, 84 కాసుల బంగారాన్ని అపహరించారు. అంతేకాకుండా 2 సెల్ ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో హైకోర్టు న్యాయవాదికి గాయాలయ్యాయి. అయితే కోఆపరేటివ్ సొసైటీ పంచాయతీల్లో అవినీతిపై ప్రశ్నించినందుకే దాడి చేయించారని హైకోర్టు న్యాయవాది ఆరోపించారు. భద్రాచలం రామాలయం బోసిపోతోంది. మామిడి తోరణాలు, పూలమాలలతో ముస్తాబు చేయాల్సిన ఆలయాన్ని ఈవో పట్టించుకోలేదు. కనీసం ఉగాది రోజు ప్రారంభమైన వసంతపక్ష తిరుకల్యాణ సవాహ్నక బ్రహ్మోత్సవాల్లో కూడా ఈవో పాల్గొనలేదు. రామయ్య కళ్యాణ ఆహ్వానం పేరుతో వారం రోజులుగా పరిపాలనను ఈవో గాలికొదిలేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.